రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు పర్వాలేదనిపించినా, రెండో రోజు మిక్స్డ్ టాక్ కారణంగా కలెక్షన్స్ అయితే స్లో డౌన్ అయితే అయ్యాయి. ఈ చిత్రం 18వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 450 కోట్ల బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ డే వైస్ కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల భారీ ఓపెనింగ్స్ని అందుకుంది. ఇక రెండవ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 21.6 కోట్లు, మూడవ రోజు 17 కోట్లు, నాలుగో రోజు 8.50 కోట్లు, ఐదవ రోజు 10.19 కోట్లు, ఆరవ రోజు 7.1 కోట్లు, ఏడవ రోజు 4.5 కోట్లు, ఎనిమిదవ రోజు 2.75 కోట్లు, తొమ్మిదవ రోజు 2.4 కోట్లు, పదవ రోజు 2.6 కోట్లు, 11వ రోజు 1.42 కోట్లు, 12వ రోజు 1.2 కోట్లు, 13వ రోజు 1.1 కోట్లు, 14వ రోజు 85 లక్షలు, 15వ రోజు 64 లక్షలు, 16వ రోజు 56 లక్షలు, 17వ రోజు 48 లక్షలను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం 18వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 41 లక్షలను వసూలు చేసింది. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం 117.65 కోట్లు, రెండో వారం 11.15 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్గా 131.80 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 255 కోట్ల షేర్ను రాబట్టాలి. గత వారం రోజుల కోటి మార్కును కూడా దాటలేకపోతుంది. మరి లాంగ్ రన్లో ఎలాంటి వసూలు సాధిస్తుందో చూద్దాం.